165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. హాయ్, వెల్కమ్ టు మై షో. వెండితెరపై విలన్గా కనిపించే వారి వెనుక ఒక సున్నితమైన మనసు ఉంటుంది. అలాంటి వారిలో ఆనంద్ భారతి ముందుంటారు. ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని అన్న అంటూ కలుపుకుంటూ పోతుంటారు. 200 సినిమాలు చేసినా ఆయన సినిమా దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికీ సరైన అవకాశాల కోసం తనను తను నిరూపించుకోవడానికి ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా ఎదుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆనంద్ భారతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆనంద్ భారతి గారు. నమస్తే. థ్యాంక్ యూ అన్న. సార్, అంటే స్క్రీన్ మీద మిమ్మల్ని చాలా సినిమాల్లో చూస్తాం. అసలు యాక్చువల్గా మీకు పరిచయమే అవసరం లేదు. ఇన్నేళ్ళ ఈ సినీ ప్రయాణం ఆనంద్ భారతికి ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ఆనంద్ భారతి ఈ పేరు చాలా కొత్తగా ఉంది. ఈ భారతి ఎవరు? అసలు ఈ పేరు నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. అంటే భారతి అనేది మా డాడీ పెట్టిన పేరే అన్న. ఇది ఓకే. చాలా మంది మీ వైఫ్ పేరు పెట్టుకున్నారా అని అడుగుతారు నన్ను. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వైఫే నా పేరు పెట్టుకుంది. ఆమె పేరు యాక్చువల్లీ గరిమా. ఓకే. ఆమె ఆమె తర్వాత ఆనంద్ అని పెట్టుకుంది, గరిమా ఆనంద్ అని. ఓకే. ఈ భారతి అనేది మా డాడీ పెట్టిన పేరు అన్న. ఓకే. అంటే ఆయనకు ఎక్కడో విని ఉంటారు, మంచిగా అనిపించి ఉంటుంది మీరు చెప్పినట్టు. సో డిఫరెంట్గా ఉంది, ఆయనకు ఎక్కడో టచ్ అయి ఉంటుంది ఈ నేము. సో నేను పుట్టినప్పుడు ఆయనకు చాలా ఆనందంగా అనిపించి ఇలా ఆనంద్ భారతి అని పెట్టారు. అదేనా. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా అనిపిస్తుంది సార్? బాగుందన్న. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు 3 సినిమాలు రిలీజింగ్లో ఉంది. అంటే ఇది బ్రహ్మాండతో కలిపి నెక్స్ట్ ఫైటర్ శివ ఒకటి, ఇంకోటి తత్వం అని ఒక సినిమా ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఓకే. సో ఈ 3 రిలీజింగ్లో ఇంకా 3-4 పైప్ లైన్స్లో ఉన్నాయి. అవి ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. అంటే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి అవి. అండ్ అది మీ రీసెంట్ మూవీ బ్రహ్మాండ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాం. అంటే సినిమాలో ఏంటంటే ఒక గ్రాండర్ కనిపిస్తుంది. అన్నిటికీ మించి ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండే ఆ ఒగ్గు కథలు కానీ ఆ డివోషనల్ ఎలిమెంట్స్ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందులో మీది పోలీస్ రోల్ గా కనిపిస్తుంది. అంటే సినిమా ఎలా వస్తుందండి? చాలా బాగా వచ్చిందండి మూవీ. చాలా హ్యాపీగా ఉన్నాం మేమంతా. ఓకే. అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఆడియన్స్కి మాత్రము. కూర్చున్న తర్వాత నెక్స్ట్ వాట్ అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయితే మాత్రం చాలా స్పిన్నింగ్, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, స్పైన్ చిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు దాంట్లో మెయిన్గా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఆ ఒగ్గు కథలు కానీ ఒక గ్రామ దేవత పేరు మీద జరిగే హత్యలు కానీ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవునవును. అంటే మనం చిన్నప్పుడు గ్రామాల్లో చాలా సార్లు ఇట్లాంటి కథల గురించి వింటూ ఉంటాం. మన తాతల కాలంలో జరిగింది. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఈ షూటింగ్లో జరిగింది నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఓకే. షూటింగ్ మేము భువనగిరి కొండ మీద చేస్తున్నాము. అక్కడ నైట్ షూట్ అంతా మేము ఒక 7-8 మెంబర్స్ ఉన్నాము. యాక్చువల్గా అక్కడ పర్మిషన్ దొరకడం చాలా కష్టం. ఓకే. ఎప్పుడో కృష్ణ గారు చేశారట. దాని తర్వాత మనోళ్ళు అది మరి ఎలా తీసుకున్నారో పర్మిషన్ ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ కొండ ఎక్కిచ్చారు నాకు ఫస్ట్. దాని తర్వాత హైట్ వెళ్ళిన తర్వాత మరి ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ కొంచెం డౌన్కి వచ్చి ఒక దగ్గర షూటింగ్ చేస్తుంటే మేము ఒక పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు కదండి, అది ఫీల్ అయ్యాం మేము. ఓకే. అంటే ఈ లైట్స్ అవన్నీ కూడా ఆరిపోవడము, ఇది అవ్వడము. మేమే ఉన్నాము, ఒక 6-7 కూడా ఉన్నాము. చాలా భయం వేసింది. ఆ గజ్జల సౌండ్ వస్తుంది ఆ ఏరియాలో. అంటే మనకు అర్థమవుతుంది. నేనే అడిగి డైరెక్టర్ గారికి, మన డిఓపి కార్తీక్ గారికి, అన్న ఏమైనా ఇక్కడ ఏమైనా క్యారెక్టర్స్, ఏమైనా అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఈ గజ్జల సౌండ్ చేసే క్యారెక్టర్స్ ఏమైనా మీరు పెట్టారా అని అడిగితే, లేదు అలాంటి ఏం లేదు, అంటే ఏమైనా తీసుకొచ్చారా ఈ మన ఏమన్నా గజ్జల్ లాంటిది ఏమైనా తీసుకొచ్చారా? ఎందుకంటే దీంట్లో హీరో వాళ్ళ ఫ్యామిలీ ఇదే కదా చేసేది. సో ఇలాంటి సంబంధించి ఇక్కడ ఉందంటే ఈ రోజైతే ఏం తెలియదన్నారు. మరి ఎక్కడి నుంచి ఈ సౌండ్ వస్తుంది అని అడిగాను నేను. మేము కూడా ఫీల్ అవుతున్నాము, కొంచెం మా కూడా అది ఎక్కడో లైట్గా వినిపిస్తుంది, కానీ నాకైతే నేను కొంచెం హైట్లో ఉన్నా, అక్కడ ఎక్కువ వినిపిస్తుంది సౌండ్. అది కాక అక్కడున్న ప్రాపర్టీస్ పడిపోవడము ఇలాంటివి జరుగుతుంది. కొంచెం భయపడ్డాం, కానీ ఏంటంటే ఇంతమంది ఉన్నాం కదా అని ఒక ధైర్యంతో. ఎన్ని రోజులు జరిగింది సార్ షూట్? అక్కడ 1 డేనే చేసాము, కానీ దాని తర్వాత భయంకరమైన వర్షము. నాకేమో వేరే దగ్గర షూట్కి వెళ్ళాల్సి ఉండే, మన పొదిలికి షూట్ వెళ్ళాల్సి ఉండే. అక్కడ టైం అవుతుంది, ఇక్కడేమో షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఇవన్నీ ఆ వర్షం పడిపోతుంది. మొత్తానికైతే అట్ లాస్ట్ కంప్లీట్ చేసాం, కానీ అదొకటి ఫీల్ అయ్యా నేను. అది
ఒక ఆ సెన్స్ అయితే సెన్స్ అక్కడ నాకు అనిపించింది. అంటే ఆ కొండలో ఎవరు వెళ్ళరు నైట్ పూట, ఉంటుందిగా నెగటివ్ ఎనర్జీస్ ఒక్కొక్కసారి. ఖచ్చితంగా. అండ్ తర్వాత ఎవరినన్నా అడిగారా అక్కడ ఇలాంటి ఎవరన్నా సూసైడ్ చేసుకోవడం కానీ? లేదు మళ్ళీ, ఎందుకంటే అయిపోగానే వెళ్ళిపోయాము అక్కడ, దాని తర్వాత మళ్ళీ వెళ్ళడం జరగలేదు. కానీ ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం కంపల్సరీ అడుగుతా, ఎందుకంటే అంత పెద్ద కొండ కాబట్టి నాకు తెలిసిన సూసైడ్ గిసైడ్ అలాంటిది జరిగే ఉంటుంది అక్కడ, ఏదో జరిగే ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ రావడం. కానీ పెద్ద అంటే అంత భయానకంగా లేకున్నా ఒక ఫీల్ అయితే ఉంది. ఆ ఎలిమెంట్ అయితే ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. సౌండ్ రావడము, అది కాక లైట్స్ అవన్నీ కూడా. మరి మీరేమైనా లైట్స్కి ఏమైనా ఇది కరెక్ట్గా బ్యాటరీకి ఏమైనా పెట్టలేదా అని అడిగా. అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ అవుతుంది, బ్లింక్ అవ్వడం అవన్నీ అవుతుంది. ఆ ప్రాపర్టీస్ అవన్నీ కూడా పడిపోతున్నాయి. సో కొంచెం భయపడ్డాం మేమంతా. కానీ షూటింగ్ చేయాలి కదా అని చెప్పేసి ఆ ధైర్యంతో ఏం లేదన్నా ఈ మామూలు అని చెప్పేసి చేసుకుంటా బయలుదేరాం. మీ మూవీ ట్రైలర్ ఎంత సస్పెన్స్గా అయితే ఉందో, అవునవును, ఇప్పుడు మీరు జరిగిన మీ షూటింగ్ కూడా అంతే సస్పెన్స్గా జరిగింది. అవునవును. అంటే ఇది ఒక ఫీల్ అయ్యా నేను అక్కడ. తర్వాత మేము మాట్లాడుకున్నాం కూడా డైరెక్టర్ గారితో ప్లస్ డిఓపి గారితో కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా అవును మాకైతే అనిపించింది, కానీ ఇవన్నీ ఎందుకు మనం డిస్కస్ చేయడం, షూటింగ్ కదా, మాకు కూడా కొంచెం భయం అయిందని చెప్పారు వాళ్ళు. మనకి చాలా పాత రోజుల్లోకి వెళ్తే మన ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఒక డివోషనల్ మూవీ చేసేటప్పుడు మేము అంత నిష్ఠగా ఉంటాము. సో మనం ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత నెగిటివ్ కూడా వస్తుంటే దాన్ని తట్టుకొని నిలబడగలగాలి, చేస్తుంది గొప్ప ప్రయత్నం కాబట్టి అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. ఈ మూవీ మీరు తీస్తుంది గ్రామ దేవత మీద కానీ ఆ శక్తుల గురించి కానీ చేస్తున్నారు అనమాట. సో చాలా పవర్ఫుల్. అండ్ ఈ మూవీ మేకింగ్ టైంలోనే ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్రివ్యూ చూస్తేనే ఈ సినిమా దర్శకుడు కూడా చనిపోవడం జరిగింది. అవునండి, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చెప్పాల్సింది ఏంటంటే రాంబాబు గారు డైరెక్టరు, ఆయన నిజంగా ఈ సినిమా మీద చాలా హోప్స్ ఆయనకు, అంటే డే నైట్ పెట్టేశాడండి మూవీ కోసం. సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే ఆయన గురించి జనాలకు తెలియాలని చెప్తున్నాను. అవునవును, ఒక 150 సినిమాలకు పైగా కోడైరెక్టర్గా చేశారు. ఈటీవీలో అంతరంగాలు ఇలాంటి చాలా పెద్ద పెద్ద సీరియల్స్కి ఆయన వర్క్ చేశారు. సో చెప్పండి సార్, సారీ చెప్పండి. ఇంకోటి ఏంటంటే సార్, నాట్ యాజ్ ఏ అంటే డైరెక్టర్గా కాకుండా ఒక చాలా సున్నితమైన మనసు కలిగిన మనిషి అతను. ఓకే, ఎవరిని కూడా హర్ట్ చేయడం కానీ, షూటింగ్లో అందరితో ప్రేమగా చేయించుకోవడం కానీ, అందరితో చాలా ప్రేమగా ఉండేవాడు. అసలు మేము ఎప్పుడు కూడా షూటింగ్ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ అని ఎప్పుడు మాకు అనిపించలేదు. అంత కలుపుకొని పోయే మనస్తత్వం ఆయనది. సో సడన్గా జరిగినందుకు మేమంతా చాలా బాధపడ్డాం. ఆ విషయం అంటే మాకు అసలు ఫస్ట్ నమ్మబుద్ధి కాలే. మీరున్నారా సార్ ఆ రోజు ప్రీవ్యూ థియేటర్లో? మీరు అందరూ ఉన్నారా? నేనైతే లేను. డిఓపి వాళ్ళు ఉన్నారట, మరి కార్తీక్ గారు వీళ్ళంతా ఉన్నారట. సడన్గా ఆయనకు అంటే బీపీ ప్రాబ్లం ఉండేది ఆయనకు. ఈ హడావిడిలో సినిమా మీద ఉన్న ఆయనకు ఆ ప్రేమ అనుకోండి, లేకుంటే అసలు అంటే ఇది పెద్ద ఎత్తున నా సినిమా రిలీజ్ కావాలి, అందరికి చేరాలి అనే దాంట్లో ఆయన ఏంటంటే ప్రివ్యూ మీద ప్రివ్యూ ఇస్తున్నారు. అందరికి పెద్ద పెద్ద వాళ్ళందరికీ చూపెడుతున్నారు, చూడండి సార్ నేను మంచి సినిమా తీశాను, మీరు దీనికి మంచి నాకు సపోర్ట్ చేయండి అని చూపెడతా ఉన్నారు. దీంట్లో ఆయన టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయారు, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేశారు. అవి మీకు బీపీలో ఆ ప్రాబ్లం ఒకటి ఏమవుతుందంటే అవి ఏదో కొట్టిస్తుంది, అవి వెళ్ళి ఆయనకు పారాలసిస్ రావడము, ఇమ్మీడియట్లీగా జాయిన్ చేయడం హాస్పిటల్లో. వితిన్ 2-3 డేస్లో అయిపోయిందండి ఆయనది. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు. అసలు మేము తట్టుకోలేకపోయాం. ఊరికి వెళ్ళాము, ఇంకా ఆయన అంత్యక్రియలకు అందరం వెళ్ళాము. ఇంకా ఏడుపులండి అందరిది. మా డిఓపి కార్తీక్ గారికి అయితే అసలు మేము ఆపలేకపోయాం. అంటే వాళ్ళిద్దరి సినిమాలు చేసుకునే దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళ బంధం అంటే మాకు ఇంకా కొంచెం తక్కువ, డైరెక్టర్కి డిఓపి వాళ్ళకు ఎంత ఏర్పడేదంటే మేము బాధలో ఉన్నాము, మాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆయననైతే ఆపలేకపోయాం మేము. ఆయన శవం ముందుకు వెళ్తుంటే ఈయనకు 4 పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఇమోషనల్గా ఆయన అంతా ఏడుస్తున్నారు, అరిసి అరుస్తున్నారు. అంటే అంత పోగొట్టుకున్నామే అన్న టైప్లో ఉన్నారు ఆయన. అంటే వాళ్ళ బాండ్ అట్లా సినిమాతో అయింది వాళ్ళది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము కూడా చాలా తర్వాత చెప్పామన్నా, జరిగిపోయింది, మనం ఏం చేయగలుగుతాం దీనికి, మీరు ఇప్పుడు నెక్స్ట్ మీరే తీసుకోవాలి ఈ సినిమాను. ఇప్పుడు రాంబాబు గారు లేరు కాబట్టి ఇప్పుడు మీరు దగ్గరుండి ఈ సినిమాను మీరు ఎంత దాకైతే ప్రేక్షకులకు మీరు చేరగలిగితే
అంతా ఆయన ఆత్మకు శాంతి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన పాపం సినిమా చూశాడు కానీ సినిమా ఆడియన్స్తో కూర్చొని చూడలేదు ఆయన. ఏ డైరెక్టర్కైనా ఒకసారి థియేటర్లో అందరు ఆడియన్స్తో కూర్చొని చూడాలని. అంతే కదా సార్, అంటే ఇన్ని వందల సినిమాలకి కోఆర్డినేటర్గా చేసి అన్ని సీరియల్స్కి పనిచేసి, అంటే ఇది ఒక రోజు 2 రోజుల జర్నీ కాదు. మళ్ళీ ఇది 2 years అయిందండి ఈ సినిమా. మధ్య మధ్యలో ఆకుంటా, ప్లస్ అవుట్డోర్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సాంగ్స్ అవన్నీ కూడా అవుట్డోర్లో చేశారు. టైం తీసుకున్నారు చాలా శ్రద్ధగా. అంటే ఆయన జీవితం అంతా కూడా ఈ క్షణం కోసం కష్టపడ్డారు. నా సినిమా రిలీజ్ అయింది అని చెప్పి ఈ క్షణం కోసం కష్టపడ్డ వ్యక్తి ఆ క్షణంలో లేకుండా పోవడం నిజంగా బాధాకరం. ఒకసారి ఆ దేవుడు ఎందుకు అలా చేశాడు అనిపిస్తుంది. మినిమమైన సినిమా ఆయన చూడాల్సిందే అనిపిస్తుంది మనకు. మన డిఓపి గారు కార్తిక్ గారు ప్లస్ హీరో బన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాత్రం రాత్రి పగలు ఈ సినిమాని మనం ప్రేక్షకులు చేర్పియాలని చెప్పేసి రాత్రి పగలు కష్టపడుతున్నారు. అందరి దగ్గరికి వెళ్తున్నారు, కలుస్తున్నారు. మొత్తానికైతే మన సునీల్ నారాయణ్ గారు ఈ సినిమా రిలీజ్ చేద్దామని రెడీ అయ్యారు. సూపర్. 29th నాడు మంచి ఒక 100 to 150 థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం మేము అంతా అనుకుంటున్నాం అన్న. ఆల్ ద బెస్ట్ సార్ ఆ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ. అంటే ఇదే మూవీలో సీనియర్ నటి ఆమని గారు ఉన్నారు అనమాట. అసలు ఆమని గారు అంటే ఒక మామూలు ప్రొఫైల్ కదా, ఇన్ని వందల సినిమాలు చేస్తున్నారు. హీరోయిన్ గా ఆమె రేంజ్ కానీ ఆమె కెపాసిటీ కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ తో నటించేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీగా నేను 2 సినిమాలు ఆమెతో చేశాను. చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి నిజంగా. ఆమని గారితో మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎస్పెషలీగా లేడీస్ ఆర్టిస్టులు మాత్రం నేర్చుకోవాలి ఆమె దగ్గర. అసలు ఈ సినిమాలో ఒక సీన్లో ఒక 3-4 kilometers నడిపించారు ఆమెతో. అంటే ఒక డెత్ సీన్ ఉంటుంది, దాంట్లో ఆమె 3-4 kilometersని కెమెరాలో ఆమెకు నడిపిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆమె ఏంటిది ఇది, ఏంది డైరెక్టర్ గారు, ఏంది కెమెరామెన్ గారు ఇలా నడిపిస్తూనే ఉన్నారు ఏంది మమ్మల్ని, ఇంత కూడా ఆమె ఇది చెప్పలేదు. దానికి చేస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దాంట్లోనే షూటింగ్లోనే ఉంటుంది. మరి ఎలాంటి డిమాండ్స్ ఉండవు ఆమెకు. ఎంతవరకు అందరు బాగానే చూసుకుంటారు, లేవని కాదు, కానీ దాని మీద కూడా ఆమె డిమాండ్స్ ఇది కావాలి అది కావాలని ఉండదు. వెరీ వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, వెరీ వెరీ అంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కూడా ఆమె. అందరితో ఉన్న ఆర్టిస్టులు అందరితో చాలా బాగుంటుంది, అందరితో మాట్లాడుతుంది. ఎక్కడ కూడా నేను ఇన్ని సినిమాలు చేశానే, నాది ఇంత పెద్ద ప్రొఫైల్ ఉంది నాకు అని ఇంత కూడా గర్వం ఆమెలో ఉండదు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆమ్ని గారిది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.